సార్ నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్ 'మారుతి' గారు 'రాజసాబ్'తో ముందుకొచ్చేసారు. ఆ సినిమా కాస్త మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడం అని చూసాం. అండ్ 'చిరంజీవి' గారు 'మనశంకర వరప్రసాద్' గారి సినిమాతో కూడా ముందుకొచ్చేసారు. ఆ సినిమా మంచి టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. అయితే ఇప్పుడు డైరెక్టర్ 'మారుతి' గారు అండ్ హీరో 'చిరంజీవి' గారు వీళ్ళ కాంబినేషన్‌లో ఒక సినిమా రాబోతుందంటూ కూడా చర్చలు జరుగుతున్నాయి. అంటే 'మారుతి' గారే 'చిరంజీవి' గారితో సినిమా తీయడం నా కల. నా మొత్తం కెరీర్‌కి ఇదొక ఫుల్‌ఫిల్ అయినట్టుంటుంది అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో 'మారుతి' గారికి 'చిరంజీవి' గారు డేట్స్ ఇస్తారా? అన్న చర్చ కూడా జరుగుతుంది. మరి ఎలా ఉంటుంది వీళ్ళ కాంబినేషన్‌లో సినిమా వస్తే మరి 'చిరంజీవి' గారు 'మారుతి' గారికి డేట్స్ ఇచ్చే అవకాశం ఉందా సార్? ఇప్పుడు డైరెక్టర్సు అందమైన కళలు కంటూ ఉంటారు. అందరూ చెప్తారు కదా! ఇది నా కళ అని. అలాగే ఈ చిరంజీవితో సినిమా డైరెక్ట్ చేయడం మాత్రం మారుతి కళ. ఆయన కల కన్నాడు. చిరంజీవి గారితో పరిచయం ఉన్న మాట నిజమే గానీ, చిరంజీవితో సినిమా చేసే పరిచయం లేదు. ఇలా పరిచయం ఉన్న వాళ్ళందరికీ సినిమాలు ఇచ్చినట్టయితే, చిరంజీవికి ఠాగూర్ ఇచ్చినటువంటి 'వివి వినాయక్' సినిమా ఇవ్వాలి. మర్చిపోకూడదు. ఇది ఒకవేళ పూర్తిగా ప్రోపగండా గాని బయటకొచ్చినట్టయితే చిరంజీవి అభిమానులు అడ్రస్ కనుగొని కొడతారన్నమాట. ఎటువంటి పరిస్థితి. నువ్వు కొన్నాళ్ళ పాటు నువ్వు ఇంకేం మాట్లాడకూడదు. నువ్వు చిన్న సినిమాలో ఏదో చేసి నిన్ను ప్రూవ్ చేసుకున్న తర్వాత మాట్లాడాలి గానీ, ఒకవేళ నువ్వు సినిమా చేస్తానని చిరంజీవి చెప్పినప్పుడు కూడా జనం వచ్చి ఆపేస్తారండి. కదా! చిరంజీవి ముందు ఒక కంచు కవచం లాంటి చరణ్ ఉన్నాడు. చరణ్ ఎంత రిజర్వ్డ్‌గా ఉంటాడో తెలిసినా చిరంజీవి చాలా మెత్తనవాడు. కొంత కానీ చరణ్ అలా కాదు. నో అంతే. ఎవరికి ప్రవేశం ఉండాలో, ఎవరికి ప్రవేశం ఉండకూడదో, ఎవరితో మాట్లాడాలో, ఎవరితో మాట్లాడకూడదో, ఎంతవరకు మాట్లాడాలో డిసైడ్ చేసేదే చరణు. మారుతి వచ్చి సినిమా ప్రస్థానం ఇంట్లో జరుగుతుంటే ఆయన ఊరుకుంటాడండి చరణు. ఏమయ్యా నీకేం తీరుబాటు ఉందా? తీరుబాటు ఉంటే నీ క్లబ్‌లో కూర్చో. మా ఇంటికి రావద్దని. మొహమే చెప్పేస్తాడాయన. గనక ఇటువంటి ఆలోచనలు మారుతి పెట్టుకోకూడదు. ఆయన ముందు ఏంటంటే, ఈ సినిమా ఎందుకు దెబ్బతిన్నది? నేను ఎంత ధైర్యంతో చేశాను సినిమాని. నేను ఇన్‌కార్పొరేట్ చేసినటువంటి సన్నివేశాలు ఎక్కడ ఫెయిల్ అయ్యాయి? 'చెర్రీ నాయుడు' మీద చూపించడంలో నేనెందుకు ఇంత డబ్బు ఖర్చు పెట్టామే 400,00,00,000 దేంట్లో పోసేసాం. ప్రతి ఒక్కరు అంటారన్నమాట సినిమాలో రూపాయి ఖర్చు పెట్టాం అది కనిపించాలంటారు. అది సినిమా ఫార్ములా అన్నమాట. మీరెంతైనా ఖర్చు పెట్టండి. మీరు ఖర్చు పెట్టింది సినిమాలో కనిపించాలి. కొన్ని సినిమాల్లో కనిపిస్తది. రాజమౌళి సినిమాలో 200,00,00,000, 300,00,00,000, 500,00,00,000 ఈరోజు 1000,00,00,000 కూడా ఆ సినిమా చూడగానే ఇంకా తక్కువైనట్టు అనిపిస్తుందన్నమాట. తక్కువే చెప్తున్నారేమో అనిపిస్తుందన్నమాట. అలా తీయాలి సినిమా. అంతేగాని 400,00,00,000 అయిపోయాయండి. ఏమంటే ఏమి లేదు కనబడటం లేదంటే ఎలాగవుతుంది? ఇది కాదు. కనుక ఇది మారుతి తాలూకు ఉద్దేశమే గానీ, చిరంజీవి గారు మళ్ళీ చిరంజీవి గారు మళ్ళీ వెంకటేషు తో సినిమా ఒకటి చేయాలి గదా! అనిల్ రావిపూడితో. మళ్ళీ చిరంజీవితో ఇప్పుడు చిరంజీవికి మళ్ళీ మునుపటి సినిమాలొస్తాయి. 'ఘరానా' మొగుడొస్తుంది. మరి చిరంజీవి చాలా ఇంట్రెస్ట్‌గా ఉన్నాడు. రామ్ చరణ్ కూడా ఇంట్రెస్ట్‌గా ఉన్నాడు. నెక్స్ట్ 'ఖైదీ' చేద్దామని. అది రామ్ చరణ్ చేయాలనుకున్నాడు. కానీ రామ్ చరణ్ కంటే 'ఖైదీ 2' చేసినట్టే చాలా ఉంటుందనే ఆలోచనలు జరుగుతున్నాయన్నమాట. 'ఖైదీ' ఇటువంటి సినిమాలు చిరంజీవి చేస్తారు గానీ, ఈ 'మారుతి' సినిమాలు ఎందుకు చేస్తారండి? చెయ్యరండి. అది కేవలం పుకారు. అది రూమర్ తప్ప ఇందులో నిజం ఎంత మాత్రం లేదు. అంటే సార్ ఇప్పుడు 'మారుతి' గారు కూడా మంచి డైరెక్టరు. ఒక అవకాశం 'చిరంజీవి' గారిని అడిగే అవకాశం అయితే ఉంది. సో, ఎందుకు ఈ మెటీరియల్ ఏదైతే బాగుంటుంది కదా! ఇప్పుడు అంటే మీకు మారుతి మారుతికి ఇంతవరకు బ్రాండ్ ఇమేజ్ లేదండి. మారుతి ఎప్పుడు 100,00,00,000 సినిమా తీసి సక్సెస్ అయినటువంటి లేదు కదా! ఆయన తీసిన సినిమాలు అన్నిటికంటే మంచి సినిమా, పెద్ద సినిమా ఏదైనా ఉందంటే 'బాబు బంగారం', 'వెంకటేష్'. అంతకంటే పెద్ద హీరోతో చేయలేదు కదా! పోనీ 'బాబు 'రాజాసాబ్'. బంగారం' సూపర్ హిట్టా అంటే సూపర్ హిట్ కాదు. సక్సెస్‌ఫుల్ అంతే. ఎక్కువ బ్రాండింగ్ లేదు కదా! అంటే ఇప్పుడు 'రాజాసాబ్' చేశారు కదా సార్ కొద్దిగా అదే 'ప్రభాస్' 'రాజా' గారితో. 'రాజా సాబుని' పాడు చేశాడు. అంటే 'ప్రభాస్' ఇమేజ్ మీద
మాయను మచ్చ తీసుకొచ్చాడు. ప్రభాస్ తాలూకు ఫ్యాన్స్ అదే అంటారు. ఇంతవరకు రాజాలాగా ఉండేటువంటి వాడిని ఇప్పుడు తల దించుకొని ఇలా చేసావు. అలా ప్రభాస్ తాలూకు ఫ్యాన్స్ అందరూ కూడా నలుగురిలో ఎంత నగుబాటు ఫీల్ అవుతున్నారో వాళ్ళకే తెలియాలి. అటు అంత దారుణంగా చేశాడన్నమాట. ఇప్పుడు సినిమా ఆడితే చిరంజీవి కాదు కదా! ఎవరు జూనియర్స్ కూడా ఇవ్వరు డేట్స్ నన్నడిగితే. చిరంజీవి వరకు అవసరం లేదు. కొత్తగా ఇప్పుడు మామూలుగా ఇప్పుడు పైకొస్తున్నారు కదా! అటువంటి వాళ్ళు కూడా డేట్స్ ఇవ్వరు. మమ్మల్ని ఇలా బ్రతకనియి నాయనా అంటాడన్నమాట. హిట్స్, ఫ్లాప్స్ అనేవి కామన్ కదా సార్ ఇండస్ట్రీలో. ఇప్పుడు చాలా మంది డైరెక్టర్స్‌కి ఇప్పుడు 'పూరి జగన్నాథ్' గారికి కూడా చాలా కాలం నుంచి సరైన హిట్ లేకపోవడం అని వస్తున్నాం. అయినా ఆయన సినిమాలు చేస్తూ వస్తున్నారు. అలాగే ఒక 'మారుతి' గారు కూడా అంటే హిట్స్, ఫ్లాప్స్ అనేవి కామన్. వాళ్ళు సినిమాలు తీయడం అయితే జరుగుతూ ఉంటుంది కదా సార్. సినిమాలు తీయడం అంటే ఇది ప్రెస్టీజియస్ ఇష్యూ కదండీ! ఆయనే చెప్పాడు కదండీ! నా దాంట్లో సింగిల్ ఫ్రేమ్ కూడా వేస్ట్ ఉండదు. వేస్ట్ ఉంటే నా అడ్రెస్ అక్కడ పెడతాను. మా ఇంటికి రండి అని చెప్పింది ఆయనే కదండీ! అలా చెప్పకపోయినా బాగుండు కదండీ! అంటే నువ్వు చాలా గొప్పదనుకున్న సినిమా ఇంత ఫ్లాప్ అయింది. నువ్వు మామూలు సినిమా తీస్తే మరి దాని గురించి ఎలాగ అంచనా వేసుకోవాలి? నేను చాలా గొప్ప సినిమా అనుకున్నదే తను గొప్ప సినిమా అనుకున్నదే ఇంత ఫ్లాప్ అయినప్పుడు, నేను సాదాసీదాగా ఓ సినిమాని కష్టపడి చేస్తానంటే ఆ సినిమా బయటకు వస్తుందా? వచ్చిన జనం చూస్తారా? అయినా మారుతి మీద మళ్ళీ మారుతి తాలూకు ఆ పేరు నలుగురి నోళ్ళల్లో నానాలంటే ఏదో ఒక చిన్న సినిమా తీసి ఒక 50,00,00,000తో ఓ 100,00,00,000, 150,00,00,000 కలెక్ట్ చేస్తే అప్పుడు మళ్ళీ మారుతి అనేవాడు సక్సెస్‌ఫుల్‌గా మార్కెట్‌లో ఉంటాడు. అంతవరకు మారుతిని ఎవరు రికమెండ్ చేయలేరు. ఎవరైనా బలవంతంగా ఇప్పుడు 'వెంకటేష్ బాబు' లేకపోతే 'చిరంజీవో' లేదా ప్రభాసో జాలిపడి "రారా బాబు ఇంకో 400,00,00,000 ఖర్చు పెడతాను" అంటే అప్పుడు సినిమా దొరకాలి కానండి. సినిమా మాత్రం ఇది చేస్తానంటాడు. చేస్తానంటే ఇచ్చేదెవరు? ఎందుకిస్తారు? నిజానికి ఇవ్వకూడదండి. డబ్బులండి. డబ్బులు లేకపోతే ఎవరిస్తారండి? ఇప్పుడు ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్‌కి ఎవరిస్తారండి? 'రాజా సాబు' 500,00,00,000, 400,00,00,000 వడ్డీలతో 500,00,00,000 అయింది. ఈ డబ్బులు ఎప్పుడొస్తాయి? వడ్డీలు కట్టలేడు. ప్రాపర్టీస్ అమ్ముకోవాలి. చిన్న విషయాలా అవన్నీ? పెద్ద సినిమాలు ఎందుకు ప్రమాదకరం అని మనం పదే పదే చెప్పుకుంటామంటే పెద్ద సినిమా తీసేవాడు బట్టి ఉంటుంది. అంతేగాని పెద్ద సినిమా తీసిన తర్వాత జనంలో నిరూపించుకోకపోయినట్టయితే అది మొత్తం వంశం వంశం నాశనం అయిపోద్దండి. అంటే ఏమిటి తరతరాలకి చెందవలసిన ఆస్తిపాస్తులన్నీ కూడా పోతాయి. రైట్ సార్. థాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.